కృష్ణుడు కొంచెం కోపంగా ఉన్నాడు. అయ్యా హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ డే కాబట్టి మా చిట్టి రాధమ్మకు కృష్ణుని గెటప్ వేయబోతున్నాను. చూడండి, నేను ఇంట్లోనే కుండ, ఫ్లూటు, తలకు పెట్టేటి అన్నీ రెడీ చేసుకున్నాను. మా రాధ ఇంకా పడుకొనే ఉంది. మా రాధ అవన్నీ చూపిద్దాం అనుకున్నా కానీ మా రాధ అప్పుడే నేను కూడా రెడీ చేస్తాం మమ్మీ అని మొత్తం చెడగొట్టేసింది. మీకు చూపించడానికి వీలు పడలేదు. మా రాధ లేచే లోపల నేను బొట్టు పెట్టాలి. కృష్ణునిలాగా బొట్టు పెడతామని మర్చిపోయి రాధ గెటప్కి బొట్లు పెడుతున్నాను. మా చిట్టి రాధ అప్పుడే లేచేసింది. కృష్ణుని గెటప్లో చూడు ఎంత ముద్దుగా ఉందో. తను రెడీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. మా చిట్టి కృష్ణయ్య వాళ్ళ డాడీని చూసుకుంటే చాలా హ్యాపీగా ఎగ్జైటీగా ఫీల్ అవుతున్నాడు. మా మమ్మీ ఏమేమో రెడీ చేస్తుంది, నాకు ఏమేమో పెడుతుంది అని చాలా ఆనందంగా ఆడుకుంటుంది. కాకపోతే చూడండి, ఇంకో కొద్దిసేపట్లో ఫైట్ చేస్తాడు నాతోని వాడు. పట్టుకో, ఇట్లా వదిలేనా కూర్చుని అది ఇట్లదైతే మంచి గోషి తెలుస్తుంది. అది పెడితే మా చిట్టి కృష్ణయ్య రెడీ అయ్యాడు. చని కోపంగా ఉన్నాడు. మీరే చూడండి వాడు ఎలా అరుస్తున్నాడు. కానీ కృష్ణుడు కొంచెం కోపంగా ఉన్నాడు. అయ్యా తిడుతుంది. ఇప్పుడైతే రెడీ అయిపోయాడు మా చిట్టి కృష్ణయ్య. బయటికి తీసుకెళ్దాం. బయట కొంచెం ఎండగా ఉంది, మబ్బులు కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు ఊప పెట్టి ఫోటోలు తీసేటప్పుడు మాకు తిప్పలు కాదు. చూడండి మీరే ఎలా చేస్తాడో ఆడు. కూర్చోబెట్టడానికైతే మ్యాట్ వేసాను కింద. కాకపోతే క్లాత్ ఏమంటే ఐకి వద్దు, ఈ మ్యాట్ మీదనే కూర్చోబెడతాం అని అంటున్నాడు. నాకేమో క్లాత్ వేస్తేనే బాగుంటుందని అనుకున్నాను. ఇక లాస్ట్కి ఏం చేద్దాం అని చెప్తే విన్నాడు కాబట్టి అదే మ్యాట్ మీద కూర్చోబెట్టిన. చిట్టి కృష్ణయ్య కూర్చుంటానికి సోముకున్నాం. ఐరా 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 ఓ ఐరా ఐరా కూర్చోరా నాని, నేను కూర్చోను మమ్మీ అని వాడు. ఏంది మమ్మీ ఇచ్చారా నాకు, ఏంటి మీరు ఏం చేస్తున్నారు నన్ను అని వాడికి కోపం వస్తుంది. చూడరా ఫోటోకి వెళ్ళి చూడరా అంటే నేను చూడను అంటున్నాడు. వాడి నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ వాడు ఎట్లా చేయాలనుకున్నాడో అదే చేస్తున్నాడు. కాకపోతే ఏదో ఒకటిగా లాస్ట్లో ఫోటో తీసేసాము, బాగానే వచ్చినాయి. వాడైతే అదే చూస్తుంది. ముంగటేమో పెట్టింది మా మమ్మీ తింటానికి, నేను అదే తింటాను చూడు వాడు ఎలా చేస్తున్నాడో. పైకి చూడరా అంటే బాబో వన్ వల్ల అయితే లేదు. మొత్తానికైతే మేము అనుకున్నట్టు చిట్టి కృష్ణయ్య మాకు ఎలా చెప్తే అలా విన్నాడు. ఫోటోలు అయితే సూపర్గా వచ్చినాయి. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఫోటోలు అయితే మీకు స్క్రీన్లో చూపిస్తాను చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మా వీడియో అందరికీ వెళ్తుంది. మా చిట్టి కృష్ణ ఎలా ఉన్నాడో ఫస్ట్ కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు ఈ థీమ్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ కృష్ణాష్టమికి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.